హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణాకర్ దేవరకొండ. సో ఈ రోజు 3 సినిమాలు రివ్యూలు అండి. ఒకే రోజు 3 సినిమాలు. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వెళ్ళి చూసేసాననమాట. సో ఒకటి ప్రసన్న వదనం సుహాస్, అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, మనది శబరి, అలాగే బాగ్ సుందర్సి డైరెక్షన్ చేసిన సినిమా అనమాట అది. సో ఈ 3 సినిమాల్లో ఫస్ట్ వచ్చేసరికి బాక్ మూవీస్ చూశానమాట. సో ఆ మూవీకి అయితే రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో బాక్ అంటే ఏంటంటే, బాక్ అనేది ఒక క్షుద్ర శక్తి, ఒక వైరస్. దీనికి ఎలాంటి ఆకారం అయితే లేదు. మెయిన్ ఈ బాక్ అనే స్టోరీలో యాక్ట్ చేసింది ఎవరంటే సుందర్సి గారు, తమన్నా, రాశి ఖన్నా, కోబేసర్లా గారు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఆర్టిస్ట్. సో వీళ్ళిద్దరూ కామెడీ అయితే చాలా బాగుండిద్ది. అలాగే కోబేసర్లా గారు కామెడీ కూడా ఎంతవరకు అంతవరకు ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే దీంట్లో కామెడీ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఇక రాశి ఖన్నా గారు యాక్టింగ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆమెది ప్రత్యేకమైన పాత్ర అంటూ ఏమీ లేదు. బట్ సినిమా అంతా ఉండిద్ది అనమాట. అలాగే తమన్నా గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ స్టోరీ ఏంటంటే, బాక్ అంటే ఒక క్షుద్రశక్తి ముగ్గురిని చంపాలి. అందులో ఒకళ్ళు తమన్నా కూతురు అనమాట. ఎందుకు చంపాలంటే, ఒక అడవిలో విలేజ్ ఉంటుంది. విలేజ్‌లో 10 సంవత్సరాలకోసారి అమ్మవారి ఉత్సవాలు జరుగుతా ఉంటాయి. ఆ గడియల్లో పుట్టిన వాళ్ళు ముగ్గురుంటారనమాట. ఆ ఉత్సవాలు జరిగే రోజున పుట్టిన వాళ్ళు ముగ్గురుంటారు. ఎర్రటి మచ్చ ఏసుకొని ఈక మీద. సో వాళ్ళ ముగ్గురిని చంపితే ఆ క్షుద్ర శక్తికి అతీత శక్తులవుతాయి. అంటే ఇక అమ్మవారిని మించిన శక్తులనమాట. ఎవరు కంట్రోల్ చేయని శక్తులు. సో ఆ జరి వాళ్ళని చంపడానికి జరిగే పోరాట సీన్సే ఈ సినిమా కాన్సెప్ట్. సో తమన్నా కూతుర్ని చంపడానికి ఫస్ట్ వాళ్ళ హస్బెండ్‌ని చంపేసిద్దనమాట. ఈ బాక్ అనే వైరస్ ఏదైతే ఉందో క్షుద్రశక్తి, తమన్నా హస్బెండ్‌ని చంపి వాకింగ్ ఎళ్ళిన అతని రూపంలో వచ్చిద్దనమాట. సో అక్కడ అద్దంలో తమన్నాకి వాళ్ళ హస్బెండ్ కాదు, సంథింగ్ ఏదో ఉందని చెప్పి దైవొచ్చిందని చెప్పి తన కూతుర్ని చంపడానికి వచ్చాడని తెలుసుకొని, తన కూతుర్ని సేవ్ చేసే సన్నివేశం ఏదైతే ఉంటదో ఎమోషనల్‌గా చాలా బావుంటది. అక్కడ డైరెక్షన్ ఏదైతే ఉందో చాలా బావుంటదనమాట. తన కూతుర్ని ఓవరాల్‌గా కాపాడుకునే ప్రయత్నంలో ఆ బాక్ అనే క్షుద్రశక్తి తమన్నాని చంపేస్తదనమాట. ఉరేసి చంపేస్తది. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదండి. సో ఇక్కడ డైరెక్షన్ వచ్చేసరికి ఎక్కడా కూడా బోర్ ఉండదు. సుందర్‌సి గారు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవైతే ఉండయో ప్రీవియస్ అన్నీ కూడా బోరింగ్ అయితే ఉండదు. కానీ కాన్సెప్ట్ అన్నీ కూడా ఒకే అమ్మవారి చుట్టూ క్లైమాక్స్ అనేది తిరుగుతా ఉంటది. కామను. ఇక్కడ మెయిన్ ఏందంటే సినిమా స్టోరీలో దమ్మయితే లేదు. కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఒకటేలాగా ఉంటాయి. ఎందుకంటే చనిపోతారు, తర్వాత దయ్యాలే వస్తారో, కాపాడతారో అలాగే ఉంటాయి కాబట్టి స్టోరీలో దమ్మయితే లేదు. బట్ ఇక్కడ డైరెక్షన్ బాగుంది. ఎక్కడా కూడా ల్యాగ్ లేదు. సినిమా కెమెరా వర్క్ బాగుంది. వీఎఫ్ఎక్స్ బాగుండాయి. సో ఎక్కడ కూడా నాకైతే నచ్చని సీన్స్ అంటూ ఏమీ లేవు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా, హర్రర్ కాన్సెప్ట్. సో మీకు బోరింగ్ అయితే అనిపిస్తదండి. ఎక్కడా కూడా ల్యాగ్ ఉండదు కాబట్టి. సో స్టోరీ గురించి పక్కన పెట్టేస్తే కొత్త కాన్సెప్టా లేదా వెరైటీగా ఉందని పక్కన పెట్టేస్తే, బట్ ఇక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ లేదు. సో కొంచెం అది మైనస్ పాయింట్ అనిపించిందనమాట నాకు. అంటే ఒక ఆకారంలో క్రియేట్ చేసిన వైరస్ కాన్సెప్ట్ నాకైతే నచ్చలేదనమాట. ఇయన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఓవరాల్‌గా బాగుందా లేదా అని చెప్పేసేస్తే, సినిమా అయితే పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ సినిమా. దీంట్లో ఎలాంటి రొమాంటిక్ అండ్ వల్గారిటీ, కిస్సింగ్ సీన్స్ ఏమీ లేవు. నీట్‌గా ఉంది. కామెడీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. బావుంటది. కోబేసర్ల గారి, వెన్నెల కిషోర్‌రావు, శ్రీనివాస్ రెడ్డి గారి వీళ్ళ కామెడీ సీన్స్ ఏవైతే ఉండేయో చాలా బావుంటది. ఫస్ట్ హాఫ్‌లో అండ్ సెకండ్ హాఫ్‌లో. ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో హైలైట్ ఉంటదనమాట. ఇంటర్వెల్ సీను అరిపించేశారు. తమన్నా చనిపోయే మూమెంట్ కూడా హైలైట్ ఉంటది. నాకైతే బాగా నచ్చిందనమాట. సో వీఎఫ్ఎక్స్ అదిరిపోయినాయి. ఇక్కడ ఏది ల్యాగింగ్ లేదు. సో వెళ్ళి పిల్ల, పెద్ద అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. సో ఈ సినిమాలో స్టోరీ కొత్తగా అనిపించలేదు కాబట్టి నాకు, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.5 లాలీపాప్స్ అయితే ఇస్తున్నాను. నా సినిమా రివ్యూస్ వచ్చేసరికి ఇక లాలీపాప్ రూపంలో ఉంటాయనమాట. సో మీరు ఈ సినిమా చూడండి. ఎక్కడెక్కడ బోర్ కొట్టదు. నాకు కొంచెం స్టోరీ అనేది కొత్తగా ఏమి అనిపించలేదు. న్యూ కాన్సెప్ట్ అనిపించలేదు. బట్ డైరెక్షన్ బాగుంది. ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంది. సో అందుకని చెప్తున్నాను నేను. 2.5 లాలీపాప్స్‌తో తెస్తున్నాననమాట. సినిమా చాలా బాగుంది. పిల్లలు తెలియజేస్తే చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి రివ్యూ 'ప్రసన్న వదనం' మూవీ రివ్యూ అయితే ఇస్తాను. తర్వాత 'శబరి' అయితే ఇస్తాను. సో అన్ని సినిమాలు రివ్యూలు చూసి నా రివ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయవచ్చు. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్.